పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు ప్రస్తావించారు పోలీసులు. కేటీఆర్ ఆదేశాలతోనే కలెక్టర్పై దాడికి పాల్పడ్డట్లు విచారణలో పట్నం నరేందర్ రెడ్డి ఒప్పుకున్నారన్నారు. ఈ కేసులో ప్రధాన కుట్రదారుగా పట్నం నరేందర్ రెడ్డిని చేర్చారు. కొన్ని గ్రామాల రైతులను పట్నం నరేందర్ రెడ్డి రెచ్చగొట్టినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. నిందితుడు భోగమోని సురేష్ ను బాధిత గ్రామాలకు తరలించి బ్రెయిన్ వాష్ చేయించినట్లు చెప్పారు. నిందితులకు ఆర్థిక, నైతిక సాయం అందించారు. ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించేందుకు పట్నం నరేందర్ రెడ్డి నిందితుల దృష్టి మళ్లించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సర్వే లేదా పబ్లిక్ హియరింగ్ నిర్వహించే సమయంలో అధికారులపై దాడులు చేయాలని, లేకపోతే భూములు దక్కవని రెచ్చగొట్టినట్లు తెలుస్తోంది. నేరపూరిత కుట్రను రూపొందించి ముందస్తు ప్రణాళిక ప్రకారమే అధికారులపై దాడికి తెగబడ్డట్లు గుర్తించారు. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు ప్రస్తావించారు పోలీసులు. కేటీఆర్ ఆదేశాలతోనే కలెక్టర్పై దాడికి పాల్పడినట్లు విచారణలో పట్నం నరేందర్ రెడ్డి ఒప్పుకున్నారన్నారు. ఈ కేసులో ప్రధాన కుట్రదారుగా పట్నం నరేందర్ రెడ్డిని చేర్చారు. కొన్ని గ్రామాల రైతులను పట్నం నరేందర్ రెడ్డి రెచ్చగొట్టినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. నిందితుడు భోగమోని సురేష్ ను బాధిత గ్రామాలకు తరలించి బ్రెయిన్ వాష్ చేయించినట్లు చెప్పారు. నిందితులకు ఆర్థిక, నైతిక సాయం అందించారు. ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించేందుకు పట్నం నరేందర్ రెడ్డి నిందితుల దృష్టి మళ్లించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సర్వే లేదా పబ్లిక్ హియరింగ్ నిర్వహించే సమయంలో అధికారులపై దాడులు చేయాలని, లేకపోతే భూములు దక్కవని రెచ్చగొట్టినట్లు తెలుస్తోంది. నేరపూరిత కుట్రను రూపొందించి ముందస్తు ప్రణాళిక ప్రకారమే అధికారులపై దాడికి తెగబడ్డట్లు గుర్తించారు. కలెక్టర్పై దాడి ఘటనలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయనకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇటు దాడి చేసిన 47 మందిలో 19 మందికి భూసేకరణలో భూమే లేదన్నారు పోలీసులు. కుట్రపూరితంగానే కలెక్టర్పై దాడి జరిగినట్లు వెల్లడించారు. ఇటు దాడి ఘటనపై ఉద్యోగుల నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. రేపు లంచ్ అవర్లో నిరసన తెలియజేయాలని ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. లగచర్లలో కలెక్టర్పై దాడి ఘటన కీలక మలుపు తీసుకుంటోంది. ఈ కేసులో ప్రధాన కుట్రదారులు ఒక్కొక్కరిగా బయటకొస్తున్నారు. దాడి ఘటనలో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయమంతా ఆయనను పరిగి పిఎస్లో విచారించిన పోలీసులు ఆ తర్వాత వైద్య పరీక్షలు చేయించి కొడంగల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. నిందితుడికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 27 వరకు పట్నం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైలులో ఉండనున్నారు. సంఘటన జరిగినప్పుడు వారు ఆ ప్రాంతంలో లేరు కాబట్టి జరిగిన సంఘటనలో అతను అక్కడ ఆ ప్రాంతంలో లేడు కాబట్టి అతను ఏ విధమైన దాడి చేసే ఎవరి మీద దాడి చేసే ఆస్కారం లేదు. కాబట్టి నరేందర్ రెడ్డి గారి మీద 109 సెక్షన్ పెట్టడం తప్పు. ఆ సెక్షన్ కింద కోర్టు వారిని రిమాండ్ అడగడం కూడా ఇట్స్ ఇల్లీగల్. కాబట్టి కోర్టు వారికి డిస్క్రిషన్ పవర్ ఉంటుంది. కలెక్టర్పై దాడి చేసిన 47 మందిలో 19 మందికి అసలు భూమే లేదన్నారు వికారాబాద్ జిల్లా మల్టీజోన్ ఐజీ సత్యనారాయణ. ప్రధాన నిందితుడు సురేష్ కు భూమి ఉన్నా భూసేకరణలో తన భూమి పోవట్లేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే కలెక్టర్పై దాడి చేశారని చెప్పారు. కలెక్టర్పై దాడి చేస్తుంటే భూములు కోల్పోతున్న లగచర్ల గ్రామస్తులే అడ్డుకున్నారన్నారు. ఇప్పటి వరకు 21 మందిని రిమాండ్కు తరలించామని చెప్పారు. విచారణ కొనసాగుతుందని, మరికొంతమందిని అదుపులోకి తీసుకుంటామన్నారు ఐజీ సత్యనారాయణ. సురేష్ రాజు కానీ వాళ్ళ బ్రదర్ ఈరోజు అరెస్ట్ చేసిన మహేష్ కానీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ టీజీఐసీ ల్యాండ్ ఎక్విజిషన్లో భూమి కోల్పోవడం లేదు. అసలు ఆ నోటిఫికేషన్లో వీళ్ళది లేదు. 3 ఎకరాలు ఎంతో ఉందని చెప్తున్నారు కానీ బట్ అది దీంట్లో లూజ్ అవ్వట్లేదు. అయినప్పటికీ వాళ్ళు వచ్చి కలెక్టర్ గారిని ఏదో మాటలు చెప్పి తీసుకెళ్ళడం అనేది మేమేదైతే ముందు నుంచి అనుమానిస్తున్నామో ఇది ఒక ముందస్తు ప్రణాళిక కుట్రలో భాగంగా వీళ్ళు కావాలని చేయడం జరిగింది. పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్పై దాడి చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. ఈ కేసులో ఏవన్గా భోగమోని సురేష్ ను చేర్చామన్నారు. ఈ నెల 11న అభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్ అధికారులను ప్లాన్ ప్రకారం గ్రామంలోకి తీసుకెళ్లాడని చెప్పారు. కలెక్టర్ వెళ్లిన సమయంలో అందరూ ఒకేసారి గుమిగూడారని, ఆయన వాహనాన్ని అడ్డగించి నినాదాలు చేశారని రిమాండ్ రిపోర్టులో తెలిపారు.
కలెక్టర్ కారు దిగి వారి వద్దకు వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేస్తుండగా రాళ్లు రువ్వినట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ లింగయ్య నాయక్ కడా అధికారి వెంకట్రెడ్డిపై హత్యాయత్నం చేశారన్నారు. ఈ ఘటనలో పోలీసులు కూడా గాయపడ్డారని రిమాండ్ రిపోర్టులు తెలిపారు. కలెక్టర్పై దాడి చేయడం బాధాకరమన్నారు ఉద్యోగ సంఘాల నేతలు. బండరాళ్లు, కర్రలతో దాడి చేయించారని మండిపడ్డారు. దాడి చేసిన వారిపై పీడీ యాక్ట్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులపై దాడి చేస్తే ఊరుకునేది లేదన్నారు. కలెక్టర్పై దాడికి నిరసనగా రేపు లంచ్ అవర్లో నిరసన తెలుపుతామని ప్రకటించారు. దాడి తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కూడా అంత తీవ్రతగా ఉన్న ఒక్కరి మీద దాడి జరగలేదు. కానీ అలా కొత్త ప్రభుత్వం వచ్చింది, మరి ప్రతి ఒక్కరి మీద దాడి. ఇలా ఉద్యోగులు కులగణన చేస్తుంటే వాళ్ళు చేసే ప్రశ్నలకు కూడా అక్కడ కనీసం ఇంట్లోకి రాకుండా ఇష్టమైనట్టు వాళ్ళని దాడి చేస్తున్న సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నాం. కలెక్టర్పై దాడి ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ కుట్రలో ఎంత పెద్దవారున్నా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అమాయక ప్రజలను రెచ్చగొట్టి దాడి చేయించారని ఆరోపిస్తోంది. లగచర్ల గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. దుద్యాల, కొడంగల్, బొమ్రాస్పేట మండలాల్లో టైట్ సెక్యూరిటీ పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి వాహనాన్ని చెక్ చేస్తున్నారు. లగచర్లలో కలెక్టర్పై దాడిని సీరియస్ గా తీసుకుంది రాష్ట్ర సర్కార్. కలెక్టర్పై దాడిని తీవ్రంగా ఖండించారు మంత్రులు. జిల్లా కలెక్టర్పై దాడి చేయడం అమానుష చర్య అన్నారు. దాడి చేసిన నిందితులను, దాడి చేసేలా ప్రోత్సహించిన నేతలను వదిలే ప్రసక్తే లేదన్నారు మంత్రులు. త్వరలోనే అన్ని విషయాలు బయటకొస్తాయన్నారు. నిందితులకు కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు మంత్రులు. బీఆర్ఎస్ కుట్రలో భాగంగానే లగచర్లలో కలెక్టర్పై దాడి జరిగిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అధికారులపై దాడి చేస్తుంటే ప్రభుత్వం చూస్తూ కూర్చోదన్నారు. ఈ ఘటనలో ఎంతటి పెద్దవారున్నా వదిలే ప్రసక్తే లేదన్నారు భట్టి. పరిశ్రమలు రావద్దనే బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఈ ఘటనపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు భట్టి విక్రమార్క. కుట్రపూరితంగా ప్రణాళికాబద్ధంగా ముందుగా వేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారం తద్వారా వాళ్ళు దాడి చేసేటట్టు ప్రక్రియను మీరు సృష్టించి ఎందుకు ఈరోజు మీరు ఇటువంటి దుర్మార్గ కార్యక్రమం చేస్తూ ఉన్నారు? ఒక కలెక్టర్ మీద దాడి చేపిస్తే ఇక ఏ జిల్లాలో కూడా ఎటువంటి పరిపాలన సంబంధమైనటువంటి కార్యక్రమాలు జరగకుండా భయభ్రాంతులు సృష్టిద్దామని అనుకుంటున్నారేమో. 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను. మీరు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇది కరెక్టా? మీరు బయటకు వచ్చి మాట్లాడండి. వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి చేయడం అమానుష చర్య అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. దాడి చేసిన వారిలో ఎవరున్నా, ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. దాడికి ప్రోత్సహించిన బీఆర్ఎస్ నేతలను కూడా వదిలిపెట్టేది లేదన్నారు కోమటిరెడ్డి. ఈ ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అధికారం కోల్పోవడంతోనే బీఆర్ఎస్ నేతలు ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తున్నారన్నారు. కలెక్టర్పై దాడి ఘటనను బీఆర్ఎస్ ఎందుకు ఖండించలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దాడి చేసిన వ్యక్తిని పరామర్శించి కేటీఆర్ ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ప్లాన్ ప్రకారం కలెక్టర్ గారిని పిలిపించి మీరు వచ్చి కన్విన్స్ చేయండి, చెప్తే వింటారని చెప్పి ప్లాన్ ప్రకారం పిలిపించి కలెక్టర్పై దాడి చేయడం ఎంత అమానుషం అంటే, దాడి జరిగిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి మాట్లాడతారు ఆయన, మీ పోరాటానికి మా మద్దతు ఉంటుందని. ఇంకా మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజలారా, ఈయన అమెరికాలో చదువుకొని వచ్చిన వ్యక్తి సాక్షాత్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ జిల్లా మేజిస్ట్రేట్ మీదనే ఈ విధంగా చేస్తే ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంత పెద్దోడు ఉన్నా లోపలికి పోవాల్సిందే. కేటీఆర్ గారు అధికారుల దాడిని ఖండించకపోగా సురేష్ మా పార్టీోడే, ఏం చేస్తారు చేయండి అంటున్నాడు. అంటే ఏం ఇండికేషన్ ఇస్తున్నారు? 10 సంవత్సరాలు పరిపాలించి మీరు 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు మీ టర్ముల లాఠీల బట్టి కొట్లాడుతుంటే కూడా దెబ్బలు తిన్నాం తప్ప ఎన్నడూ మేము మళ్ళీ ఎదురు తిరిగి కట్టబట్టి ఎవరిని కొట్టింది లేదు. మావాడు ఏం చేస్తారంటే ఏం చేస్తారు? మేము వీధి రౌడీలనే కాదు, పోలీసులు, చట్టము, దాని వ్యవస్థ దాని పని చేసుకుంటూ అవుతుంది. అమాయకులను అడ్డం పెట్టుకుని విధ్వంసం చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ. ఎల్బీ నగర్ ఆర్కేఆర్ ఎన్క్లేవ్ లో కుడా చైర్మన్ వెంకట్రెడ్డిని పరామర్శించారు. కలెక్టర్పై దాడికి పురమాయించిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రులు. వారు ఈరోజు వారి ప్రవర్తన ద్వారా ఎంతమందికి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తూ భయాందోళన సృష్టించాలని ఒక కాన్స్పిరసీని రచించి అధికారులపై దాడి చేయడం అనేది ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. వెంకట్రెడ్డి గారు వారి గాయాలను చూస్తూ ఉంటే ప్రధానంగా ఆ దాడిలో వారి ఇయర్ డ్రమ్ దెబ్బతిని ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. దీనికి బాధ్యత ఎవరు వహించాలా? ఈ దాడిని పురమాయించిన వారు ఎవరు? మల్లన సాగర్ లో వేములగాడి గ్రామంలో 755 రోజులు దీక్షలు జరిగినాయి.
ఎక్కడ హింస జరగలేదే. ఆర్డీఓలు వస్తుండే, కలెక్టర్లు వస్తుండే, జాయింట్ కలెక్టర్లు వస్తుండే, అందరు వచ్చిన ఇక్కడ హింసాత్మక సంఘటనలు జరగలేదే. ఎందుకు జరగలేదా? కాంగ్రెస్ పార్టీ కదా ఉండే ప్రతిపక్షంలో, మళ్ళీ ఆనాటి సంఘటనలు ఎందుకు జరగలేదు అంటే మనం ఏ కోణాలు ఆలోచన చేయాలి? ఆలోచన కాదు, అర్థమవుతుంది మనకు ఇది ఒక కుట్ర అని చెప్పేసి. దేశానికి రోల్ మోడల్ గా ఉండేలా కొత్త భూచట్టాన్ని తీసుకొస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత ప్రభుత్వం ధరణిని విదేశీ కంపెనీలకు తాకట్టు పెట్టిందని ఆరోపించారు. 2 లక్షల రుణమాఫీ ఇంకా చేయాల్సి ఉందని, మిగిలిన రైతులకు త్వరలో చేస్తామన్నారు. లగచర్ల ఘటనలో కొంత ఓపిక పడితే ఒక్కొక్కటి బయటకొస్తాయన్నారు పొంగులేటి. గాంధీభవన్ లో ముఖాముఖి నిర్వహించిన మంత్రి ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే అసెంబ్లీ సాక్షిగా దేశంలోనే ఒక రోల్ మోడల్ 6వ చట్టాన్ని ఇవ్వబోతున్నాం. పారదర్శకంగా ఏదైతే ధరణిలో అనేక అవకతవకలతో పాటు అనేక ప్రభుత్వ స్థలాలని ఆనాటి పెద్దలై కన్ను సైగలలో మార్పులు చేసుకున్నారో వాటన్ని పేదవాడి ఆస్తి, అది తిరిగి తీసుకొని పేదవాడికి ఇస్తాం. 100% సబ్సిడీ కింద చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో అధికారులు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. చెరువులో వదిలే చేప పిల్లల సైజ్ సరిగ్గా లేకపోవడంతో మత్స్యశాఖ ఏడీ రజనిపై మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేప పిల్లల సైజ్ మరీ చిన్నగా ఉండడంతో కార్యక్రమాన్ని రద్దు చేసుకుని పంపిణీ కోసం తెచ్చిన 5 లక్షల చేప పిల్లలను వెనక్కి పంపించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలో కృష్ణానది, శ్రీశైలం తిరుగు జిల్లాల్లో చేప పిల్లల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి జూపల్లి. మత్స్యకారులకు సంబంధించి చేప పిల్లలు సోమశిల రిజర్వాయర్లో అంటే శ్రీశైలం రిజర్వాయర్లో వదలడానికి వచ్చింది. వదిలే సందర్భంలో ఆ చేప పిల్లలు చూసినప్పుడు దానిలో 80% చేప పిల్లలు ఆ లెక్క ప్రకారం సైజు లేవు. అందుకని వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది. శాంపుల్కు 4-5 పిల్లలు మాత్రం పెద్ద సైజు పెట్టారు, మిగతా సైజులని చిన్న సైజెస్ ఉంది. సో వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది. వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ ఉదయ్ కుమార్, ఆగ్రోస్ ఎండీ రాములతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. వడ్ల సేకరణకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సామాగ్రిని సిద్ధం చేయాలని సూచించారు. కొనుగోలు సెంటర్లలోకి వస్తున్న ధాన్యాన్ని బట్టి అవసరమైతే క్లీనర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ ముందుకెళ్లాలన్నారు. పెద్దపల్లి రామగుండం మధ్య రాఘవాపూర్ దగ్గర గూడ్స్ రైలు బోల్తా పడింది. దీంతో పలు రైళ్లు రద్దయ్యాయి. ట్రాక్ పునరుద్ధరణ పనులు రేపటికల్లా పూర్తవుతాయని అధికారులు ప్రకటించారు. ఇటు ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఎంపీ వంశీకృష్ణ. సికింద్రాబాద్లో ప్రయాణికులు ఆందోళన చేశారు. షెడ్యూల్ ప్రకారం రావాల్సిన రైళ్లు రద్దు కావడంతో ఇబ్బంది పడ్డారు. జమ్మూ తావి ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసింది దక్షిణ మధ్య రైల్వే. పెద్దపల్లి రామగుండం మధ్య రాఘవపూర్ దగ్గర గూడ్స్ రైలు బోల్తా పడింది. ఐరన్ కాయిల్స్తో వెళ్తున్న రైలు ఓవర్లోడ్తో 11 వ్యాగన్లు బోల్తా పడ్డాయి. వేగంగా వెళ్తున్న రైలు బోగీల మధ్య ఉన్న లింక్ తెగిపోవడంతో ఒకదానిపై ఒకటి పడి 3 ట్రాకులు దెబ్బతిన్నాయి. వెంటనే స్పందించిన అధికారులు హుటాహుటిన పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. రైలు ప్రమాదంలో పలు ట్రైన్లు రద్దయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే మొత్తం 39 రైళ్లను రద్దు చేయడంతో పాటు 7 రైళ్లను తాత్కాలికంగా క్యాన్సిల్ చేసింది. మరో 53 రైళ్లను దారి మళ్లించింది. 7 రైళ్లను రీషెడ్యూల్ చేసింది. ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. రైలు ఇంజిన్ వైపు ఉన్న 8 వ్యాగన్లతో సహా గూడ్స్ ను రామగుండం తరలించారు. భాగ్యనగర్ రైలు రాఘవపూర్కు చేరుకోగా దానిని వెనుకకు మళ్లించి పెద్దపల్లిలో ప్రయాణికులను దింపేశారు. వరంగల్ వైపు వెళ్లే మరికొన్ని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను రామగుండం, మంచిర్యాల రైల్వే స్టేషన్లో నిలిపేసినట్లు అధికారులు తెలిపారు. రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు 24 గంటల సమయం పడుతుందని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రాఘవాపురం రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ప్రమాదం జరిగిన తీరు, ట్రాక్ పునరుద్ధరణ పనుల గురించి రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. 11 రైళ్లను రద్దు చేయడంతో పాటు 8 రైళ్లను దారి మళ్లించినట్లు ఎంపీకి వివరించారు అధికారులు. ప్రమాదంపై రైల్వే శాఖ మంత్రి పూర్తి బాధ్యత వహించి మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు. ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు వంశీకృష్ణ. డిస్టెన్స్ ట్రైన్స్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రం క్యాన్సిల్ చేసినారంట. లాంగ్ డిస్టెన్స్ ఏదైతే రైల్వేస్ ఉన్నాయో అవి డైవర్ట్ చేయడం జరిగింది. సో లాంగ్ డిస్టెన్స్ ప్యాసింజర్స్కి ఇబ్బంది పడకుండా డైవర్షన్ మాత్రమే చేసినారు. కానీ షార్ట్ డిస్టెన్స్ ఏదైతే ఉన్నదో వాళ్ళు బస్సు కానీ బై రోడ్ కానీ వెళ్ళసక్తారని చెప్పి వాళ్ళకి క్యాన్సిల్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు అంటున్నారు దాదాపు ఒక 24 అవర్స్లో మొత్తము క్లీనప్ చేసి మళ్ళీ రైల్వేస్ బ్యాక్ టు రన్నింగ్ చేస్తామని చెప్పి వాళ్ళు మాట ఇవ్వడం జరుగుతుంది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. వారంలో ఒకసారి మాత్రమే నడిచే జమ్ముతావి ఎక్స్ప్రెస్ రద్దు చేయడంతో నిరసన చేపట్టారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా రద్దు చేయడం ఏంటంటూ ధర్నాకు దిగారు. అయితే పెద్దపల్లి జిల్లా రాఘవాపురం రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల సేవల్ని రద్దు చేస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. అధికారులు చెప్పినా వినకుండా వి వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. लेकिन इन्होंने अचानक से कैंसिल कर दिया, रूट डाइवर्ट कर लिया. हमने इनसे बहुत रिक्वेस्ट करी, सारे अधिकारी लोग भी यहाँ से चले गए रेलवे के. हमने इनसे रिक्वेस्ट की कि सर हमको वो ट्रेन को वहाँ रोक दीजिए, हम अपने व्हीकल से भी वहाँ जाके वो पिक कर लेंगे ट्रेन को और हम चले जाएंगे. अभी तक कोई सॉल्यूशन नहीं निकला है. हम चाहते हैं कि ये जल्द से जल्द सॉल्यूशन निकल के सभी लोगों को सुविधा प्रोवाइड हो. జమ్ముతావి ఎక్స్ప్రెస్ రైలు రద్దు కావడంతో 600 మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారన్నారు రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్. వీరి కోసం మరో ట్రైన్ నడుపుతామని హామీ ఇచ్చారు. జమ్ముతావి ఎక్స్ప్రెస్ బాధితులందరికీ సికింద్రాబాద్లో వసతి ఏర్పాటు చేశామని చెప్పారు శ్రీధర్. హంసఫర్ ట్రైన్ తిరుపతి టు జమ్ముతావి వెళ్లాల్సిన ట్రైను సికింద్రాబాద్ వచ్చి కాజీపేట మీదుగా బల్లార్షాప్ వైపుగా వెళ్లాల్సింది. ఈ ఇప్పుడున్న డీరైల్మెంట్ వల్ల అది ఆ రూట్లో వెళ్ళలేని పరిస్థితి వల్ల దాన్ని వాడి నుంచి షోలాపూర్ మీదుగా డైవర్ట్ చేయడం జరిగింది. అందులో దాదాపు సికింద్రాబాద్లో 600 మంది ప్రయాణికులు ఇబ్బంది అయింది. సికింద్రాబాద్ నుంచి బోర్డు కావాల్సిన వాళ్ళు. సో వాళ్ళకి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని స్పెషల్గా ఇంకొక ట్రైన్ని మేము అరేంజ్ చేసి జమ్ముతావికి సికింద్రాబాద్ నుంచి రన్ చేస్తాం. రేపు ఉదయం కల్లా మరమ్మతులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. రేపటి నుంచి షెడ్యూల్ ప్రకారం రైళ్ల రాకపోకలుంటాయని ప్రకటించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చిన్న ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగింది. జార్ఖండ్లో 70% ఓటింగ్ నమోదైనట్లు తెలిపింది ఈసీ. వైనాడ్ ఎంపీ ఉప ఎన్నికలో 60.79% పోలింగ్ నమోదైంది. కొన్ని కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల తర్వాత కూడా ఓటర్లు క్యూ లైన్స్ లో ఉన్నారు. దీంతో పోలింగ్ శాతం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. జార్ఖండ్ ఫస్ట్ ఫేజ్ లో 15 జిల్లాల్లోని 43 స్థానాలకు పోలింగ్ నిర్వహించింది ఈసీ. అలాగే వైనాడ్ ఎంపీ స్థానంతో పాటు దేశవ్యాప్తంగా 31 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ముగియడంతో ఈవీఎంస్ ను స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తున్నారు అధికారులు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. జార్ఖండ్లో చివరిదైన 2వ విడత పోలింగ్ నవంబర్ 20న జరగనుంది. ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న వెల్లడించనుంది ఈసీ. మహారాష్ట్రలో ఎంవీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. రాజ్యాంగాన్ని నాశనం చేసే కుట్రను మరాఠా ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెరగడంతోనే మోదీ కొత్త నినాదాలు తెరపైకి తెచ్చారన్నారు. దేశ ఐక్యతకు ఎప్పటికైనా బీజేపీ ఆర్ఎస్ఎస్తోనే ప్రమాదమన్నారు. సుప్రీం తీర్పుతో బుల్డోజర్ బాబాకు దిమ్మ తిరిగే షాక్ తగిలిందన్నారు కూటమి నేతలు. మహాయుతి సర్కార్ పాలనలో ప్రజల కష్టాలు డబుల్ అయ్యాయన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ప్రజల హక్కులు హరించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. దీనిలో భాగంగానే రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మహారాష్ట్రలోని లాతూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతోనే బీజేపీ నేతలు కొత్త నినాదాలు తెరపైకి తెచ్చారన్నారు. దేశ ఐక్యతకు ఆర్ఎస్ఎస్ బీజేపీతో ఎప్పటికైనా ప్రమాదమేనన్నారు ఖర్గే. आणि आमचं ध्येय काय आहे? ये बॅकवर्ड को तोड़ दे रहे हैं, अलग कर रहे हैं, एससी एसटी को फोड़ दे रहे हैं. अरे फोड़ने वाले आप ही हो भाई, हम नहीं. बांटो और क्या बटेंगे तो काटेंगे. मोदी जी काय म्हणतात? एक है, हाँ अरे एक है तो सेफ है. ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇవ్వడం ఎన్డీఏ పార్టీలకు అలవాటైందన్నారు మల్లికార్జున ఖర్గే. గత ఎన్నికల్లో గెలిస్తే మద్దతు ధర రెట్టింపు చేస్తామని బీజేపీ చెప్పిందన్నారు. కానీ ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. ప్రధాని మోదీకి ఎన్నికల్లో గెలిచాక హామీలు గుర్తుండవన్నారు ఖర్గే. बुलेट ट्रेन लाए ना 1 साल 2 साल में बोले दिए. आखिर झूठ बोलने वालों का लेकर तुम मेरे क्यों पूछ रहे? वो झूठे हमेशा झूठ बोलने वाले हैं और भी झूठ बोलते हैं. अब कर्नाटक में नहीं दे रहे हैं गारंटीज. पूछो जाके औरतों को फ्री बस में जा रहे नहीं, कर्नाटक में दे रहे हैं. वो चुप ऐसे ही भड़की हुई बातें करते हैं. వయనాడు ప్రజలు ఆశీర్వాదంతో ఎంపీగా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ. కేరళ ప్రజలు చూపించిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. వయనాడులో పోలింగ్ సరళిని పరిశీలించారు. ఎంపీగా గెలిస్తే వయనాడును అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతానన్నారు ప్రియాంక. Give me the chance to repay the love and the affection they've shown me and to work for them and to be their representative.
ఉత్తరప్రదేశ్లో నియంతృత్వ పాలన కొనసాగుతోందన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. సీఎం యోగి సర్కారుపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను స్వాగతించారు. బుల్డోజర్లతో అమాయక ప్రజల ఇండ్లు కూల్చేయడం దారుణమన్నారు. నియంతృత్వ పాలనకు త్వరలోనే ప్రజలు ముగింపు పలుకుతారన్నారు అఖిలేష్ యాదవ్.